సో హాయ్ గైస్, ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కాలం పాటు కష్టాలను అనుభవించి సోలో హీరోగా మారి సత్తా చాటాడు రవితేజ. ముఖ్యంగా బీసీ సెంట్రల్ ఆడిషన్ల మనసు దోచి మాస్ మహారాజా అయ్యాడు. అప్పటి నుంచి వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్తున్నారు. ఈ చిత్రం 7 రోజుల కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రానికి నైజాంలో 6 కోట్లు, సీడెడ్లో 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలు కలిపి 8.50 కోట్ల బిజినెస్ జరిగింది. తెలుగులో 17 కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్లో 2 కోట్లతో కలిపి ఈ చిత్రానికి 21 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా లభించింది. వీకెండ్లో సత్తా చాటిన ఈ సినిమా వీక్ డేస్లో మాత్రం డౌన్ అవుతూనే ఉంది. ఈ చిత్రం 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల షేర్ను, 60 లక్షల గ్రాస్ను వసూలు చేసింది. ఈ చిత్రానికి 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 4.44 కోట్లు, సీడెడ్లో 1.86 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.64 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 1.5 కోట్లు, వెస్ట్ గోదావరిలో 63 లక్షలు, గుంటూరులో 1.4 కోట్లు, కృష్ణాలో 69 లక్షలు, నెల్లూరులో 50 లక్షలతో కలిపి 11.85 కోట్ల షేర్ను, 21.20 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఈ చిత్రానికి 7 రోజుల్లో ఆంధ్ర, తెలంగాణలో 11.85 కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.26 కోట్లు, ఓవర్సీస్లో 1.40 కోట్లు మాత్రం వసూలు చేసుకుని 7 రోజుల్లో ఈ చిత్రానికి 14.51 కోట్ల షేర్ను, 38 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల బేర బిజినెస్ జరుపుకొని 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం 14.51 కోట్లు వసూలు చేయగా 7.49 కోట్లు రాబడితే మూవీ క్లీన్ హిట్గా నిలుస్తుంది.